సునీత విలియమ్స్ పేరు మారుమోగిపోతుంది ప్రపంచం అంతా కూడా. కానీ ఎందుకు ఓన్లీ సునీత విలియమ్సే? గతంలో కూడా అనేక మంది అనేక సార్లు ఈ అంతరిక్ష ప్రయాణం చేశారు కదా! ఈమెకు మాత్రం ఎందుకు ఇంత పేరు ప్రఖ్యాతులు ఇండియాలో వినిపిస్తున్నాయంటే, ఆ భారత సంతతికి చెందిన వ్యక్తి. అందువల్లే ఆమెకి అంత పేరు. గుజరాత్‌లో గుజరాత్‌కు దగ్గరలో ఉన్న ఒక విలేజ్‌లో పుట్టారామె. అలాగే సబర్మతి ఆశ్రమాన్ని అనేక సార్లు సందర్శించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ అవార్డ్ అనేది ఎవరికి చాలా తక్కువ మందికే ఆ అవార్డ్ వస్తది. ఆ అవార్డ్ వచ్చిన భారతీయులు మాత్రమే ఉంటారు. ఒకే ఒక్క సునీత విలియమ్స్ మాత్రమే ఆమె భారతీయురాలు కాకపోయినా అమెరికన్ అయినప్పటికీ కూడా ఆమెకు మాత్రం ఆ అవార్డ్‌ని అవార్డు దక్కడం అనేది చాలా పెద్ద విషయం. 22 సంవత్సరాలకే ఆమె యూఎస్ నావల్ అకాడమీలోని బ్యా బ్యాచిలర్ డిగ్రీ పొందారు. ఆ తర్వాత ఫ్లోరిడాలో మాస్టర్స్ ఆఫ్ ఆస్ట్రానమీ దానికి సంబంధించి మాస్టర్స్ చేశారు. అక్కడి నుంచి 1998లో ఆస్ట్రానమీకి సంబంధించిన మొత్తం అన్నిటికి సంబంధించి ఈమె ఒక ఆస్ట్రానమిస్ట్‌గా అవ్వటం కోసం ఎలా చేయాలనే దానికి సంబంధించి ఆమె చాలా కోచింగ్ తీసుకొని అక్కడి నుంచి ఒక్కసారిగా వ్యోమగామిగా మారిపోయారు. 98 నుంచి ఇప్పటి వరకు 2025 వరకు దాదాపు 9 సార్లు అంతరిక్ష ప్రయాణం చేశారు. కొన్ని వందల గంటలు 600 గంటల పాటు ఆమె అంతరిక్షంలో గడిపారు. 62 గంటల 6 నిమిషాల పాటు ఆమె అంతరిక్షం బయటికొచ్చేసి అక్కడున్న వాతావరణాన్ని కూడా ఆమె తీసుకున్నారు. అలాగే స్పెయిన్ దేశస్థుడు అమెరికాలో స్థిరపడిన జే విలియమ్స్‌ని ఆమె పెళ్లి చేసుకున్నారు.